యేసేపు చెప్పే మాటలు ఎలా ఉన్నాయి? మీరు నన్ను ఇక్కడికి పంపించినందుకు మీరు బాధపడద్దు, దుఃఖపడద్దు. మీరు నన్ను అమ్మి వేయాలనుకున్నారు, నాకు కీడు చేయాలనుకున్నారు, నాకు హాని చేయాలనుకున్నారు, కానీ దేవుడు దాన్ని నాకు మేలు కొరకే జరిగించాడంటాడు. ఇదే 50వ అధ్యాయం 20వ వచనంలో. దేవునికి మహిమ కలుగును గాక. సొంత అన్నలే, సొంత బంధువులే, ఎవరైనా కావచ్చు, నీ చుట్టుపక్కల ఉన్న వారు ఎవరైనా కావచ్చు, ఇరుగు పొరుగు వారు ఎవరైనా కావచ్చు, నీకు హాని చేయాలని చూస్తున్నప్పుడు, నీకు కీడు చేయాలని చూస్తున్నప్పుడు నువ్వు భయపడొద్దు. దేవుడు నీ కీడు అంతటినీ కూడా మేలుగా మార్చగలడు. నీకున్నటువంటి సమస్యలు, నీకున్నటువంటి శోధనలు, నీకున్నటువంటి ఇబ్బందులన్నిటినీ ఆశీర్వాదంగా మార్చగలడు. ఆమేన్. అవమానాలను ఆశీర్వాదంగా మార్చగలడు. నిందలు దీవెనలుగా మార్చే దేవుడు ఆయన. నీ కన్నీళ్లను పూదండతో తృప్తిపరిచే దేవుడు ఆయన. బూడిదకు ప్రతిగా పూదండ ఇచ్చేటువంటి వాడు. ఆమేన్. ఎస్. ఏ అన్నలైతే యేసేపును చంపాలని చూశారో, ఏ అన్నలైతే అవమానించాలని చూశారో, ఎవరైతే కొట్టాలని చూశారో వారికే పెట్టేలాగా దేవుడు చేశాడు. ఆమేన్. ఇప్పుడు వచ్చి దస్తాలు పెడుతున్నారు లేదా? కొరివి దండాలు పెడుతున్నారు. అవునా? పెట్టిస్తాడు దేవుడు. ఆమేన్. ఆయన నీకు తోడుంటే చాలు. అది ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయినా, రాజును నమ్ముకున్నట్టు కంటే, అధికారులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అనేవాడిని అన్ని ఏం చేస్తాడో చేయని. కానీ గుర్తుపెట్టుకో, వాడికి తెలీదు, దేవునికి మాత్రమే తెలిసింది ఏంటో తెలుసా? నిన్ను దేవుడు ఏలికగా చేయబోతున్నాడు. ఆమేన్. నిన్ను మహిమకు పాత్రుడిగా మార్చబోతున్నాడు. ఘనతకు పాత్రుడిగా దేవుడు మార్చబోతున్నాడు. ఆమేన్. దేవుని చేతుల్లోకి రా, దేవుని మీద ఆధారపడు, ప్రభువుకు అప్పగించు నీ జీవితాన్ని. అపవాదిని సిగ్గుపరిచి కదండి, లోకాధికారులు ఎవరికి తెలియదు ఆ మర్మం. తెలుసా? తెలీదు. అధికారులకు తెలుసుంటే, లోకాధికారులు సాతాను గడికి, అపవాది గడికి తెలుసుంటే క్రీస్తును సిలువ వేసి ఉండేవాడు కాదు. నిన్ను శోధిస్తే నువ్వు సువర్ణం అయిపోతావని వాడికి తెలీదు. నీకు శ్రమ కలగజేస్తే నువ్వు బంగారం అయిపోతావని వాడికి తెలీదు. నశించిపో సువర్ణం అగ్ని వల్ల పరీక్షించబడినదైతే అంతకంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శ్రమ చేత పరీక్షించబడదా? పరీక్షించబడుతుంది. కాబట్టి శ్రమ మేలుకే, శ్రమ దీవెనకే, శ్రమ ఆశీర్వాదం కోసమే. శ్రమ వద్దనొద్దు. సాతాను గడి శోధిస్తున్నాడేమో. వద్దు, భయపడొద్దు, దిగులు పడద్దు. దేవుడు చూసుకుంటాడు. ఆమేన్. దేవుడిని దీవిస్తాడు, శ్రమ నుండి విడిపిస్తాడు.